श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। మాస్టర్ ఒక భక్తులు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. మాస్టర్, భగవంతుడు లౌకికమైన కోరికలు తీర్చడానికి ఆధ్యాత్మికమైన కోరికలు తీర్చడానికి తేడా ఏంటి అని. చాలా మంచి ప్రశ్న. మనకి కోరికలు ఉంటే ఒకటే ఉంటాయి, కానీ అయితే రెండు రకాలుగా కోరుకునేవాళ్ళు ఉంటారు. భగవంతుడు లౌకికమైన కోరికలు తీర్చడానికి ఆధ్యాత్మికమైన కోరికలు తీర్చడానికి తేడా ఏమిటి అని అడుగుతున్నారు. అడిగితే దానికి మాస్టర్ చెప్తున్నారు, ఆధ్యాత్మికతలో మనస్సుని ఏకాగ్రం చేసుకోవడం తప్ప వేరే కోరికలు ఉండవు. స్పిరిచువల్ లైఫ్లో అన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏంటి, దాని లక్ష్యం అంటే అసలు ఏం చేసినా, మనం ఒక పూజ చేసినా, ఒక వ్రతం చేసినా, ఒక ధ్యానం చేసినా, దాని అల్టిమేట్ లక్ష్యం ఏంటి అంటే మనసు ప్రశాంతం కావడం. మనకి అది ఉండదు కాబట్టి మనకి తెలియట్లేదు అది ఉంటే ఎలా ఉంటుందో. మనసు ప్రశాంతం అయితే ఎక్కడ లేని ఆనందం ఉంటుంది. అంటే ఈ సాధనలన్నిటిలోంచి మనం సాధించాల్సింది ఏదైనా ఉందంటే ఇప్పుడు వేవడిగా ఉన్న మన మనస్సుని ప్రశాంతం అవటం నేర్చుకోవడం, అంటే స్థిరంగా మనం కూర్చొని ఆనందించగలగటం, అదే మన సహజ స్థితి. అది ఆ ప్రశాంతత లేదు కనుక మనకి వేరే వాటిల్లో మనం ఇన్వాల్వ్ చేసి మన మైండ్ని కానివ్వండి, బాడీని కానీ ఏదో ఒకటి బిజీగా పెట్టుకుంటే అప్పుడు మనకి ఆ మనసు మీద ప్రభావం కొన్ని తగ్గుతుందని మనం అనుకుంటూ ఉంటాం. మాస్టర్ చెప్తున్నారు, అసలు ఆధ్యాత్మికతలో స్పిరిచువాలిటీలో ఇంకేదన్నా ఉంది అంటే మనసును ఏకాగ్రం చేసుకోవడం తప్పితే వేరే కోరికలు ఏమీ ఉండవు. అందుకు సాయి అక్కలకోటి స్వామి వంటి వారి లీలలు మరలా మరలా చదువుకుంటూ చింతన చేస్తూ ఆ లీలలో ప్రకటమయ్యే వారి తత్వాన్ని, మహిమను గుర్తిస్తూ పరవశిస్తూ ఉండటం ఒక్కటే మార్గం. మరి మనసు ప్రశాంతం అయ్యేది ఎట్లా అంటే మాస్టర్ చెప్తున్నారు, అందుకు బాబా యొక్క, అక్కలకోటి స్వామి వంటి మహనీయుల యొక్క లీలల్ని మరలా మరలా చదువుకుంటూ, ఒకసారి చదివేశాం కదా, మనకి ఆ లీల తెలిసిపోయింది కదా, కథ తెలిసిపోయింది కదా, అలాంటివి ఉండవు. మనం అనుకోవటమే, మన భ్రమ. మన గురించి మనకి తెలియదు. స్వామి చేసే లీలల్లో ఎంత భావం ఉందో, ఎంత అందులో బోధ ఉందో, మన మనసుని ఎలా మార్చగలుగుతుందో, ఎలా ప్రభావితం చేయగలుగుతుందో మనకేం తెలియదు. బాబా మనం చేసే చేష్టలాగా ఉన్నాయి అనుకోండి లీలలు కానీ ఏమన్నా, అసలు మనకి ఇంకా తేడా ఏమి ఉండదు. అందుకని బాబా ఏం చెప్తున్నారు, ఆ లీలలో కనుక చింతన చేస్తే మీకు వెళ్ళలేని ముత్యాలు దొరుకుతాయి అన్నారు. అవే ఆధ్యాత్మికమైనవి. అందుకని అలాంటి వారి లీలల్ని ఏం చేయాలట, మనం మరలా మరలా చదువుకుంటూ చింతన చేస్తూ ఆ లీలల్లో ప్రకటమయ్యే వారి తత్వాన్ని, మహిమను గుర్తించి, ఆ లీలల్లోంచి ఏం ప్రకటన అవుతుంది, అబ్బాయి సర్వజ్ఞత్వం అనేది ప్రతి లీలలో ఉంటుంది. బాబాకి తెలియటం, ఎక్కడున్నా, ఎక్కడ కూర్చున్నా, ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నా, ఎన్ని లోకాల్లో ఏం జరుగుతున్నా కానీ ఆయనకి తెలియటం అనేది సర్వసాధారణం. సర్వజ్ఞత్వం లేదనుకోండి, ఇక్కడ కూర్చొని ఎక్కడో కాపాడటమో, ఎవరో నన్ను పిలుస్తున్నారా అని స్వామి చూడటమో సాధ్యం కాదు. స్వామీజీ ఒక భక్తుడు ఒక చోట ఉన్నారు, అక్కడి నుంచి ఇంకో భక్తుడు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉండి మందిరంలో కూర్చొని స్వామీజీని పిలుస్తున్నారట. అక్కడి నుంచి స్వామి అంటూ ఉన్నారు, రే బిగ్ బొట్టు నన్ను ఇప్పుడు పిలుస్తూ ఉన్నాడు అని. అంటే సర్వజ్ఞత్వం అంటే ఎట్లా ఉంటుంది, ఎక్కడికున్నా కానీ, ఎక్కడ ఏం జరుగుతున్నా కానీ తెలియటం. ఎందుకని, అంతటా వాళ్ళే వ్యాపించి ఉన్నారు కనుక. కానీ రూపం తీసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, స్వామి ఇక్కడ లేరు కదా, బాబా ఇక్కడ లేరు కదా, వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనుకుంటాం. అందుకని ప్రతి ఒక్క లీలలోనూ సర్వజ్ఞత్వం అనేది ఉంటుంది. మన మనసులోంచి చెప్పండి కోరిక కానివ్వండి, కష్టం కానివ్వండి, ఏదైనా తెలియటానికి వాళ్ళలో ఉండేది సర్వజ్ఞత్వమే. అయినప్పటికీ సర్వజ్ఞత్వం కాకుండా ఇంకా ఏం ప్రకటమవుతున్నాయి అంటే, అత్యంత ప్రేమ ప్రకటమవుతోంది, లేదా అత్యంత కరుణ ప్రకటమవుతోంది. అర్హత లేకపోయినా ఆయన ఇస్తూ ఉన్నాడు. అది ఎట్లా ప్రకటమవుతుంది అనేది చూసినప్పుడు, అదే మన పట్ల ప్రకటమైతే ఎంత ఆనందంగా ఉంటుంది అనే భావాన్ని కనుక మనం తెచ్చుకున్నాయి. అట్లాంటి వాటిల్లో ఆయన ప్రకటమయ్యే లీలల్లోని వారి తత్వాన్ని, మహిమను గుర్తిస్తూ పరవశించడం ఒక్కటే మార్గం. పరవశించాలి. నాకు తెలుసండి లీల అనుకున్నాం అనుకోండి, మనసు పరవశించలేదనుకోండి. ఇప్పుడు మన పిల్లల గురించి చెప్పమన్నాం,
అసలు అట్లా చేసేవాళ్ళండి, ఇట్లా చేసేవాళ్ళండి లీనమైపోతాం. పక్కన వాళ్ళకి విసుగు పడుతున్నా 100 సార్లు చెప్తాం. మనం విసుగు పడదు. చూడండి గమ్మత్తు. ఎందుకని? మనం అందులో లోపలికి ఇన్వాల్వ్ అయ్యి పరవశిస్తూ ఉన్నాం. అట్లా చేసేవాళ్ళండి, ఇట్లా చేసేవాళ్ళండి అని ఏదన్నా ఒక చిన్న ముద్దుగా చేసినవి గుర్తొస్తే 100 సార్లు చెప్తాం. పక్కన వాళ్ళు ఎన్నిసార్లు చెప్తావమ్మా అన్నా కానీ మనం ఊరుకోం. అంటే ఏంటి అర్థం అంటే, మనం లీనమయ్యి మన మనసు గనక అట్లా ఆనందిస్తూ పరవశిస్తూ ఉంటే, మాస్టర్ గారు అన్నట్టుగా ఎన్నిసార్లు తింటూ ఉన్న రోజు అన్నం బోరు కొడుతుందంట మనకి. లీల చదువుతూ ఉంటే మాత్రం అబ్బా ఈ లీల మళ్ళీ రోజు తిన్నాం కదండి వాళ్ళు వద్దండి రాను. అంటే అందులో ఇన్వాల్వ్ అవ్వటం, పరవశించడం జరగాలి. అంటే అక్కడ లీలను చూస్తూ ఉంటే బాబా ఎంతటి ప్రేమ, ఎంతటి ప్రేమ చూపిస్తూ ఉన్నాడు ఆయన ఇక్కడ కూర్చొని. తన ఎక్కడో పసిబిడ్డని తల్లి మర్చిపోయినా ఆయన ఎంతగా కాపాడుతూ ఉన్నారు. ఆయన చేయి కాల్చుకుంటూ ఉన్నారు. ఎందుకని? బిడ్డను తీసి చేయి కాలకుండా పక్కన పెట్టినా కానీ మళ్ళీ బిడ్డ కర్మ అనుభవించాలి. అవసరమైతే నేను నీ కర్మను స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని బాబా తెలియజేస్తున్నారు. మరి మనం చేసిన తప్పులకి మనం అనుభవించాల్సిన శిక్షణ ఆయన తీసుకుని అనుభవించడం ఏంటి? ఇప్పుడు స్వామీజీకి చివరిలో ఎంతో ఆరోగ్యం చెడిపోయింది. ఎందుకు అంటే అనేక మంది భక్తులు వచ్చేవారు, అనేక మంది వాళ్ళ బాధల్ని తొలగించమనేవారు. శరణాగతి చెందినప్పుడు సద్గురువు ఎంతటి స్థితికైనా వెళ్తాడు. అవసరమైతే ఆ కర్మని ఆయన తీసుకొని అనుభవించి వాళ్ళకి రద్దు చేస్తాడు. అంటే అలాంటి ప్రేమ, అలాంటి కరుణ అవి చూసినప్పుడు మన మనసు కనుక స్పందించి పరవశిస్తూ ఉండలేదనుకోండి, మనది ఏమవుతుంది? యంత్రంలాగా అవుతుంది, మెకానికల్‌గా. ఎన్నిసార్లు అద్భుతంగా ఒక మ్యూజిక్ ప్లేయరు లలితా సహస్రనామం పాడినా, లేకపోతే విష్ణు సహస్రనామం పాడినా దానికేమి ఒరగనట్టుగానే మనం కూడా అలానే మెకానికల్‌గా ఉండి లీలకి మనం స్పందించలేని స్థితిలో ఉన్నామనుకోండి, మనకేం ఉపయోగం ఉండదు. కనుక మనస్సు ప్రశాంతం అవ్వటం ముందు ప్రశాంతత అవ్వడానికంటే ముందు ఈ లీలన్ని గురించి చింతన, పఠన చేస్తూ వాటి గురించి మాట్లాడుకుంటూ, మనకి అనిపించిన మంచి భావాల్ని పక్కన వాళ్ళతో పంచుకుంటూ, వాటిలో గనక మనం పరవశిస్తూ ఉంటే, మాస్టర్ గారు అంటారు మనం వేటి గురించి చింతన చేస్తూ ఉంటామో మనసు ఆ రూపాన్ని ధరిస్తుంది అంటారు. అందుకని సాయి ఏమన్నారు, నా గురించి ఎవరైతే చింతన చేస్తారో వారే నేనుగా మారిపోతారు అని. అంటే మనం అలా చేయటం వల్ల మన మనసంతా నిండిపోతుంది. చూడండి ఎప్పుడు ఏం చూసినా గానీ, ఎటు చూసినా గానీ ఆయనే గుర్తొచ్చేట్టుగా అవుతుంది. అలా లేదు యాంత్రికంగా ఇవాళ అర్ధగంట సేపు చదవాలండి పెట్టుకున్నాం 10 పేజీలు. ఎప్పుడెప్పుడు పేజీలు అయిపోతాయా అనుకుంటాం గానీ, అందులో ఒక్క లీలైనా మనస్ఫూర్తిగా దానికి మనం ఆనందించి, స్పందించి చదువుతూ ఉంటే కళ్ళమ్మ నీళ్లు గారేట్లుగా. మనం కొన్ని లీలలు చెప్పుకుంటూ ఉన్నాం. స్వామీజీ ఎదురుగా చూస్తూ ఉంటే మనం ఆ లీలలు చదువుతూ ఉంటే ఎంత వద్దనుకున్నా కళ్ళమ్మ నీళ్లు గారిపోతాయి. ఏంటి? అక్కడ మన మనసు లీనమవుతుంది. అంటే మన మనసుకు నచ్చింది. ఇక్కడేమో మనం చదివేశాం గదా అంటుంది ఇంకో లీల దగ్గరికొచ్చేసరికి. కానీ ఆ లీలల్లో ఉన్న వారి సర్వజ్ఞత, ప్రేమ, కరుణ ఎలా ఉన్నాయో చూసి అలాంటిదే మనకు అనుభవం అయితే ఎలా ఉంటుంది? ఎక్కడున్నా బాబా రక్షణ మనకుంటుందనే ధైర్యంతో ఉండటం ఎలా ఉంటుంది? అందుకని మాస్టర్ గారు అంటున్నారు వాటి గురించి పదే పదే చదువుతూ, చింతన చేస్తూ, దానిలో ప్రకటమయ్యే వారి తత్వాన్ని, మహిమను గుర్తిస్తూ పరవశిస్తూ ఉండటం ఒక్కటే మార్గం. ఆ పరవశం కలిగేంత వరకు నేను 10 సార్లు చిత్రపారాయణ చేశానండి. ఏదో లైన్ చూస్తూ ఉంటే లైన్ గుర్తొస్తుంది అన్నామంటే మనం లీనం కాలేకపోతున్నాం. మనం పరవశించలేకపోతున్నాం. ఎన్నిసార్లు మధురంగా ఉండేది తిన్నా మనకి మధురంగానే ఉంటుంది. అలాగే బాబా లీల చదువుతూ ఉంటే ఇప్పుడు ఇంకా మధురంగా ఉంది. అంతకుముందు చదివినప్పుడు ఇందులో ఇంత విషయం నాకు అర్థం కాలేదండి. బాబా దేవులు ఇప్పుడు చదువుతూ ఉంటే ఇందులో మళ్ళీ ఇంకొక విషయం అర్థమవుతుంది అని మనసు ఎప్పుడైతే ఆనందపడుతూ ఉంటుందో, ఈ లీలలు విని మనం సత్సంగానికి వస్తే మనకేమొస్తుంది కాదు. అసలు వినటంలోనే సంతోషం కలుగుతుందా? అది వినకుండా ఉండలేకపోతున్నాం అని మనసు ఆ స్థితికి వెళ్తూ ఉంది. మొదట అందరూ బాబా చెప్పినట్టుగా అందరూ కష్టాలతో, కోరికలతోనే ఆయన్ని ఆశ్రయిస్తారు. కానీ బాబా ఏమంటున్నారు? మొదట అలా వచ్చేవారే అందరూ. కానీ తర్వాత స్థాయి చిక్కాక అట్లా మన మనసుకి స్థాయి చిక్కుతోందా? వెళ్తే నాకేంటి ఉపయోగం అనే కంటే అసలు వెళ్తే ఎంతటి మార్పు జరుగుతోంది మనలో ఆధ్యాత్మికత, ఆ ఆనందం కంటే ఇంకేది కావాలి? అది లేదు కాబట్టే వేరే వెతుక్కుంటున్నాం గానీ, ఇదే ప్రశాంతంగా ఉంటే మనకెందుకు? కనుక అట్లా పరవశిస్తూ ఉండటం ఒకటే మార్గం. ఎవరన్నా ఆధ్యాత్మిక లక్ష్యం ఏంటని అడిగితే, మాస్టర్ గారు చెప్పినట్టుగా మనస్సు ఏకాగ్రం అవ్వటమే లక్ష్యం. అందుకే ఏ పూజ చేసినా అంతకుముందు 2 చెప్పేవాడు సంకల్పంలో. అందులో ఒకటేంటంటే చిత్తశుద్ధి కలగటం. అంతేగాని మనకి మామూలుగా మనం పూజ చేయించుకుంటే వాడు పైనుంచి కింద దాకా లిస్టు చదివినట్టుగా కాదు. చిత్తశుద్ధి కలగటమే ముఖ్యం. ఎవరికైతే చిత్తశుద్ధి జరుగుతుందో వాళ్ళ మనసు ప్రశాంతం అవుతుంది. ఆ ప్రశాంతం అవటమే ఆధ్యాత్మిక పరమ లక్ష్యం. అందుకే మాస్టర్ గారిని అడిగిన స్వామీజీని ఏమన్నారు? మాకు ఆలోచనలు రావు, కావాలంటే తెచ్చుకోవాలి అన్నారు. ఆలోచన రహిత స్థితిలో ఉంటుంది. కానీ అంతటా సర్వజ్ఞత ఉండి అవసరమైతే
ప్రతి ఆలోచన తెలుసుకోగలిగినంత, వేరే వాళ్ళ ఆలోచన, ప్రకటంగానే ఆలోచన, మనసులో ఉన్న ఆలోచన కూడా తెలుసుకోగలిగినంత. కాబట్టి ఇది కుదరక గాని ఇంకే సాధన కుదరదు. నేనన్ని మంత్రాలు చేస్తానండి, తంత్రాలు చేస్తానండి, హోమం చేస్తానండి, ఇంకో సాధన చేస్తానండి, మనసు మాత్రం ప్రశాంతం అవ్వదండి అన్నారనుకోండి, అది సాధనే కాదు అంటున్నారు మహర్షులు. అంటే ఏంటిరా అంటే ఇది కుదరక, మనసు పరవశించడం, ప్రశాంతం అవటం కుదరక ఇంకే సాధన కుదరదు. ఎందుకని మనసు అక్కడ అలానే డిస్టర్బ్డ్ గానే ఉంటుంది. కొంతసేపు చేయగానే అనిపిస్తుంది, అబ్బా ఈ రోజు ఇదే చేస్తున్నా, ఇంకా ఏం కలగలేదే అనిపిస్తుంది. అంటే వేరే వేరేగా వెళ్తుందే తప్పించి మనసు అంతకుముందు బాగా గందరగోళంగా ఉండేదండి. బాబా చేతుల పారాయణ చేస్తూ లీలల మీద దృష్టి పెడుతూ ఉంటే, ఆయన సాన్నిధ్యాన్ని భావించి ఆయన లీలని చింతన చేస్తూ ఉంటే మనసు ప్రశాంతం అవుతుంది. అదొక్కటే పొందాల్సింది. మిగిలినవందరూ మనకంటే కోట్లు కోట్లు సంపాదించిన వాడికి ఎవ్వరికీ ప్రశాంతం లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు. కానీ తెలిసి కూడా మనం దానికోసమే తపన పడ్డాం అనుకోండి, ఉపయోగం లేదు. వాళ్ళు తెలియక వెళ్ళిపోయారు ఎట్లాగో. కానీ మనం మన మనకు కావాల్సిన దాన్ని సంపాదించుకుంటూ మన పరమ లక్ష్యం ఏదైతే ఉందో మనకిచ్చిన సమయంలో దానికోసం ఏమైనా అడుగులు వేస్తున్నామా? అలా కాకుండా ఇంక నేను వేరే సాధన చేస్తానండి, ఈ పారాయణలు మనసు ప్రశాంతం కూడా మాకు కాదండి, వాళ్ళు ఎవరో వస్తారు, పూజ చేస్తారు, వెళ్ళిపోతారు, మాకేదో మంచి పుణ్యం వచ్చిందని చెప్తారంటే వాటి మాటలే చెప్తారు. మనసు ప్రశాంతంగా ఉండగలుగుతుందా? అది మనకే అనుభవం అవుతుంది కదా. ఆనందంగా ఉండగలుగుతున్నామా? కనుక ఇది ఎవరి యత్నాన్ని బట్టి వారు పొందేదే గాని నిరాశకు తావేలేదు. ఇందులో కూడా ఒకే క్లాస్లో కూర్చున్న 10 మంది లాగా అందరికీ ఒకేలా అర్థం కాదు, ఒకేలాగా స్కోర్స్ కూడా రావు. ఎవరి యత్నాన్ని బట్టి వాళ్ళకి పొందేదే. అదే క్లాస్ విని బాగా చదువుకొని ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసిన వాడికి మంచి మార్కులు వస్తాయి, అది ఎగ్జామ్లో చేయగలిగిన వాడికి. అదే క్లాసులో ఉండి మన మనసు పెట్టకుండా, మనసు ప్రశాంతం అంటే మనసు ధ్యానమే, దాని మీద ధ్యాసే పెట్టకుండా మనం కాలక్షేపం చేసి వెళ్ళి నేను అదే క్లాస్లో ఉన్నాను కానీ నాకేమి రాలేదండి అన్నాం అనుకోండి. అందుకని మహర్షి గారు అంటున్నారు, ఇది ఎవరి యత్నాన్ని బట్టి. చరిత్ర పారాయణ గ్రంథం ఒకటే ఇచ్చారు, మనసు ఎవరిది వారిది. అదే గ్రంథ పారాయణ చేసి అద్భుతమైన అనుభవాలు పొందుతున్న వాళ్ళు కానీ, కష్టాలు పోగొట్టుకుంటున్న వాళ్ళు కానీ, అవసరమైతే ప్రాణాన్ని తిరిగి తెచ్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఏమోనండి 100 సార్లు చేసినా నాకు ఆ గ్రంథంలో మెకానికల్ గానే అనిపిస్తుంది అనేవాళ్ళు ఉన్నారు. అంటే బాబా కూడా గ్రంథ పారాయణ మెకానికల్ అయిందని చెప్పి మళ్ళీ శ్యామా దగ్గరికి పంపించి ఆయన కరెక్ట్ చేస్తున్నారు. అయ్యో నేను ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నా, నాకు అనుభవం కలగలేదే, సాటే ఒక్కసారి చేస్తేనే బాబా అనుభవం ఇచ్చారు గురుచేత్ర పారాయణకని. అతను 40 సంవత్సరాల నుంచి గురుచేత్ర పారాయణ చేస్తున్నాడట, కానీ మరి కలగలేదే అంటే మనసు మెకానికల్ గా పనిచేస్తూ పరవశించడం మానేసింది. ఆ లీలలో ఉన్న ఆయన ప్రేమతత్వాన్ని అది తెలుసుకోవడం మానేసింది. శ్రీగురుడు వచ్చాడు, అమ్మ ఏదన్నా భిక్ష పెట్టమన్నారు, లేదంటే సరే కనీసం ఆ బరిపాలు ఇచ్చినా చాలు అన్నారు. లేకపోతే ఆయన ఎంత దిగి ఎంత ప్రేమగా ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. వేరే వేరే మహాత్ముల దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికే కుదరదే, ఆయనంతటా ఆయన నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు, మన స్థాయిని బట్టి ఆయన అడుగుతూ ఉన్నాడు అని. ఇట్లా మనసు ఎప్పుడైతే ఆలోచిస్తుందో, ఎప్పుడు మనకి దానిలో ఆనందం కలుగుతుందో, ఏమో మనం ఊహించుకుందాం, స్వామి వచ్చి నన్నే అడిగారు, అది పారాయణ చేసే పద్ధతి. వాళ్ళకి ఎవరికో జరిగితే నాకేంటండి అనేట్టుగా ఉన్నాం అనుకోండి, రేపు మనకి ఏదైనా జరిగినా ఎవరు పట్టించుకోవాల్సిన స్థితిలో ఉంటారు. ప్రతి ఒక్కటి మనకి అలవాటైపోతుంది కదా. అదే ఆ లీలే మనకే జరిగినట్టు ఊహిద్దాం, స్వామి వచ్చి మనల్ని అడిగారు అనుకుందాం, మనసు ఎంత ఆనందంగా ఉంటుంది. అంటే అలాంటివి ఊహించుకోవటం కూడా మంచిదట. అంటే ఎప్పటికొప్పటికి అలాంటివి మనం ఎలాంటి వాటిని ఊహించుకుంటామో ఎప్పుడొప్పటికి అలాంటివి నిజమయ్యే అవకాశం ఉంటుందట. అందుకని ఎవరి ప్రయత్నాన్ని బట్టి వారు పొందేదే కనుక నిరాశకు తావేలేదు. అయ్యో వాళ్ళకి కలిగిందండి, నాకు కలగలేదంటే నేను ఇంకా ప్రయత్నం చేయట్లా, ఆయన చెప్పినట్టుగా మనం పారాయణ చేయట్లా. ధర్మబద్ధమైన కర్తవ్యాన్ని భగవంతుడు సంతోషించేలా చేస్తూ అనివార్యమైన అపజయాలను ఓర్మితో వహిస్తూ మనను సంస్కరించడానికి సద్గురువు చేసే చికిత్సలుగా నిశ్చింతగా స్వీకరించగలగడమే ఆధ్యాత్మికత. ధర్మబద్ధమైన కర్తవ్యాన్ని ఏ పని చేస్తూ ఉన్న, అందుకే మనిషిగా పుట్టిన తర్వాత సాధించుకోవాల్సినవి 4 ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఇవే మనకి కావాల్సినవి. కానీ మన లిస్టులో ఏముంటాయి? చాలా ఉంటాయి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా లిస్టులో అన్ని మనకు కావాల్సినవి యాడ్ చేసుకుంటారు. ప్రతి వాళ్ళకి కావాల్సింది ధర్మార్థ కామ మోక్ష. అంటే సర్వైవల్కి తిండి గుడ్డ నీడ ఇవి కాకుండా మనిషి యత్నంతో సాధించుకోవాల్సినవి ఈ చతుర్విధ ఫల పురుషార్థాలు. అవి కాకుండా మనం ఏం చేస్తామంటే వేరే వాటికి పెట్టి జీవితం అదే అనుకుంటాం. అందుకని ఈ చెప్పిన వాటిలో ధర్మం ప్రధానమైంది. కాబట్టి ధర్మబద్ధమైన కర్తవ్యాన్ని
భగవంతుడు సంతోషించేలా చేస్తూ, అంటే మన పనిని ఆయన మెచ్చుకునేట్లుగా చేస్తూ, అనివార్యమైన అపజయాలను ఓరిమితోనూ వహిస్తూ, చేసే ప్రతి పనిలో మనకి సక్సెస్ ఉండదు. అపజయాలు ఉంటాయి, దెబ్బలు తగులుతూ ఉంటాయి, కష్టాలు వస్తుంటాయి, దుఃఖాలు కలుగుతూ ఉంటాయి, ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అయినా కానీ వాటిని ఓరిమితోటి సహిస్తూ మనం మనస్సు మనను సంస్కరించడానికి సద్గురువు చేసే చికిత్సలుగా నిశ్చింతగా స్వీకరించగలగడమే. మళ్ళీ దాన్ని అయ్యో ఇట్లా ఇన్ని చేస్తూ ఇట్లయిందండి, నేను పారాయణ చేస్తూనే ఉన్నానండి, నేను పూజలు చేస్తూనే అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. దానికి దీనికి సంబంధమే ఉండదు. మనం ఇప్పుడు వేసే ప్రతి అడుగు మన భావి జీవితానికి వేసుకుంటున్నాం. ఎప్పుడో చేసిన తప్పులన్నిటికీ అయ్యో నేను ఇప్పుడు చేస్తూ ఉన్నా కానీ వాటి ఫలితం వస్తుందని బాధపడ్డాం అనుకోండి, ఎక్కడైనా చెప్పారా ఇప్పుడు కనుక చేసుకుంటే అవన్నీ రద్దయిపోతాయని? అప్పులు మనం అంతకుముందు అంతా బ్యాంకులో అప్పులు చేసామండి, ఇప్పుడు నుంచి జాబ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ జాబ్ చేస్తున్నాం కాబట్టి అప్పులు తీరిపోతాయి, అప్పులు కడితే తీరుతాయి. అంటే ఇక్కడ అనుభవిస్తే తీరుతాయి. కానీ మనం లేదంటే నాకు జాబ్ వచ్చేసింది, నేను ఇక్కడ అప్పులు చేయట్లేదు, వాళ్ళని అడగకూడదు అంటే ఎట్లా? బ్యాంక్ వాడికి తీసుకుంటే వాడు ఎమ్మడి పడతాడు. అట్లాగే మనం చేసినటువంటి పూర్వకర్మల యొక్క ఫలితం మన అనుభవంలోకి వచ్చినప్పుడు, నేను ఇంత పారాయణ చేస్తూ ఉన్నా, ఇంత సత్సంగాలకు వెళ్తూ ఉన్నా, ఇన్ని పూజలు చేస్తూ ఉన్నా, అయినా కానీ ఈ కష్టాలు నాకే ఎందుకు వస్తున్నాయి, ఇంత అన్యాయంగా బతికే వాళ్ళకి ఎందుకు రావట్లేదని మనం ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు చేసామనుకోండి, అంటే మనకి ఇంకా అవగాహన కుదరలేదు, మనకి భక్తి అంటే తెలియలేదు. జీవితం కానీ మన జీవితం కానీ ఏ ధర్మం మీద ఆధారపడి ఇవంతా జరుగుతాయి అనేది మనం ఇంకా గుర్తించలేదు. అందుకని మనలో ఎప్పుడేముంటుంది, అవి భరించాల్సి వచ్చినప్పుడు వాటిని తిట్టుకుంటూ తప్పనిసరి చేస్తాం. అలా కాకుండా ఇవన్నీ మనం గతంలో చేసుకున్న వాటి ఫలితాలే అని ఎప్పుడైతే మన అవగాహన ఉందో, మళ్ళీ ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే మనం ధర్మంగా ఎలా జీవించాలో ఎలా చేసుకుంటూ వచ్చిన వాటిని మనం గతంలో చేసాం తెలియదు, ఇప్పుడు వాటి ఫలితాన్ని అనుభవించాలి. నేను అనుభవించను అన్నా అవే మనల్ని వదలవు. చూడండి, ఇప్పుడు నాకొద్దండి ఇవన్నీ అనుభవించను, నాకేంటి ఈ కష్టాలు అని అంటే అవి వెళ్ళిపోతాయా? అనుభవించాల్సి చేసే వెళ్తాయి. కాబట్టి ఎట్లాగో అనుభవిస్తున్నప్పుడు ఏడుస్తూ అనుభవించడం ఎందుకు? సద్గురువు నాకు ఇది ప్రసాదించిన చికిత్స. పాపం ఆయన ఏం చేయడు, కానీ అట్లా అనుకొని మనకి ఆయన శిక్ష విధిస్తాడా? మనం చేసిన కర్మ విధిస్తుంది మనకి. కానీ మనం ఏం చేస్తాం, ఆయన బాగా కఠినంగా ఉంటున్నాడండి అంటాం. ఎందుకని? మనం చేసిన వాటి ఫలితం కూడా ఆయనకే వేస్తాం. అందుకని అవగాహన అన్నిటికంటే కూడా మనకి ఎంతో ముఖ్యం భక్తిలో. అట్లా ఓరిమిని వహిస్తూ మనను సంస్కరించడానికి సద్గురువు చేసే చికిత్సలుగా నిశ్చింతంగా స్వీకరించడమే ఆధ్యాత్మికత. లౌకికంలో సాయి ఎన్ని నెరవేర్చినా తృప్తి ఉండదు. మనమే అనుకుందాం, బాబా భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత, బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పటికి ఎన్నోసార్లు. ఎందుకని? మన జీవితంలో కష్టాలు, ఇబ్బందులు, కోరికలు లేకుండా ఏ రోజు ఉండదు. అప్పుడున్న సమయంలో అది కష్టం, అది కోరిక, అది తీరింది. అది ఒక్కటి తీరిపోతే ఇంక అడగకుండా ఉండడానికి అవకాశం ఎక్కడుంది? మన జీవితం అజ్ఞానంలోనే ఉంది. మనం చేసుకునేవి ఉన్నాయి, మనకు అవసరాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. మనం దేని పొందాలో ఇంకా నిశ్చయంగా పెట్టుకోలేదు. కాబట్టి అది కూడా ఉంటే బాగుంటుంది, ఇది కూడా ఉంటే బాగుంటుంది అని లౌకికంలో ఎన్నో ఉంటాయి. మనకే కాకుండా మన కుటుంబంలో వాళ్ళ పట్ల కానివ్వండి, పిల్లల పట్ల కానీ, లేకపోతే మన ఎన్ని రకాల కోరికలు ఉంటాయో. మరి ఇవన్నీ ఆయన ఎన్ని తీర్చినా కానీ, బాబాయ్ చాలా కోరికలు తీర్చారండి అని తృప్తిగా ఉంది, నాకేం కోరికలు లేవే అని అనటానికి మనకు అవకాశమే లేదు. ఎందుకని? ఇది తీరగానే మరి కొత్తది వస్తుంది, అది తీరగానే కొత్తది వస్తుంది. లేదు, కోరిక కాకపోతే కష్టం వస్తుంది, కష్టం తొలగించమని మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను. అందుకని లౌకికంలో సాయి ఎన్ని నెరవేర్చినా తృప్తి ఉండదు. 100 చేసినా కానీ బాబా 101 చేయబోతే చూడు బాబా నాకు చేయలేదని అంటారు. అందుకని ఆధ్యాత్మికతకి లౌకికమైన కోరికలకి తేడా అది. లౌకికంలో సాయి ఎన్ని నెరవేర్చినా కానీ తృప్తి ఉండదు. కనుక శ్రేయస్కరము కానివి ఆయన నెరవేర్చరు. అదేంటోనండి బాబాని చాలా అడిగాను కానీ కొన్నే తీరుస్తున్నారు, కొన్ని తీర్చట్లేదు అంటే, లౌకికంలో ఎన్ని చేసినా కానీ మనకు ఆ తృప్తి ఉండదు. పైగా మనకి శ్రేయస్కరం కానివి ఆయన చెయ్యరు, మనకి శ్రేయస్కరం అయితేనే చేస్తారు. మన పుణ్యం వలన మాత్రమే నెరవేరితే అప్పుడు పొంగకుండా, అహంకరించకుండా ఉండటం మన మనసుకు నేర్పాలి. చాలా మందికి మనందరికీ కూడా ఏంటి, ఏమని నీ బాబాని అడగల, నేను కష్టపడి చదువుకోవటం వల్ల నాకు ర్యాంక్ వచ్చిందో, జాబ్ వచ్చిందో, ఏదో సంపాదించాం అని అనుకుందాం. కానీ మనలో ఉండి మనం ఏం చేస్తున్నాం అంటే, నా కోసం నేను చేసేది ఏమీ లేదు, ఆకలికి ఆ సమయానికి ఏదో ఒకటి వండుకొని తిని లోపల వేయటం తప్పించి ఇంక శరీరాన్ని నేను ఏ విధంగానూ నిర్వహించట్లా. మెయింటెనెన్స్ అంతా ఆయన చేస్తూ ఉన్నాయి. కానీ మనం ఏ చిన్నది వచ్చినా కానీ ఏమంటున్నాం, నేను చేశాను, నేను కష్టపడి చదవబట్టి, నేను చేయబట్టి. అసలు మనకి పని చేసే బుర్ర ఇవ్వలేదనుకోండి,
ప్రజ్ఞే ఇవ్వలేదు. అప్పుడు మన పరిస్థితి ఏంటి? అవన్నీ మనం తెచ్చుకోలేదుగా. వస్తువు నాకు ఇంత ఐక్యూ ఉండాలి, నాకు ఇలాంటి బ్రెయిన్ కావాలి, నాకు ఇలాంటి టాలెంట్ కావాలని తెచ్చుకోలేదు కదా, మనకి ఇవ్వబడ్డాయి. ఇప్పుడు లేని వాడి దగ్గరికి వెళ్ళి నేను ఎంత ట్రైనింగ్ అయినా నేను వాడిని ఇంప్రూవ్ చేస్తానని చెప్పగలవా? అది బాగా మంచిగా చదువుకునే స్టూడెంట్కి చెప్పి నేను చెప్పబట్టి వాడు పాస్ అయ్యాడండి. అంటే ప్రతి ఒక్కటి కూడా మనమే తీసుకుంటూ ఉంటాం. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఒకవేళ మనం గతంలో చేసుకున్న పుణ్యం ఫలించి వాటి వలన మాత్రమే నెరవేరితే అప్పుడు కూడా ఎలా ఉండాలట? పొంగకుండాను అహంకరించకుండా ఉండటం మన మనసుకి నేర్పాలి. అంతే తప్పించి విర్రవీగుతూ ఉంటాం. నేను కష్టం, నేను చదువుతాను, భలే తెలివైన వాడు. ఏంటి మనం చదివింది? వాళ్ళందరూ రాసిస్తే 4 గైడ్లు కొనుక్కొని 4 అవి పెట్టుకొని అంతకుముందు ఏం క్వశ్చన్ వచ్చి ఇది చదువా? మరి ఇవన్నీ మనకి తెలియకుండా మనం కూడా ఒక్క ప్రిన్సిపల్ కనుక్కోలేదే. ఇన్ని లాస్ ఇంతమంది కనుక్కున్నారు, మేము ఒక్కటి కూడా కనుక్కోలేదు. మరి మనం బాగా బ్రిలియంట్ అనుకుంటే ఏదైనా ఉపయోగపడే ఒక డిస్కవరీయో, ఇన్వెన్షనో, లేదా ఒక కొత్త సూత్రమో ఏదో కనుక్కోగలగాలి. లేదండి, వాళ్ళు రాసినవన్నీ చదివి మార్కులు తెచ్చుకున్నాం. ఇదే మన తెలివితేటలు. ఎందుకు ఇలా అనుకుంటున్నామంటే మనం అహంకరించకుండా ఉండటం నేర్చుకోవాలి. మనకి అహంకరించకుండా ఉండటం నేర్చుకొని నిజంగా ఇదంతా ఆయన దయ వల్లే జరుగుతుంది, నా ఉనికికి కారణం ఆయన, నా మేధస్సుకి కారణం ఆయన, ఏది జరిగినా ఆయన పట్ల కృతజ్ఞతగా ఉండగలగటం నేర్చుకోవాలి. ఎందుకని ఆయన తప్పితే చేసేవాళ్ళు ఎవరు లేరు. అందుకని మన పుణ్యం వలనే కలిగినా కానీ అహంకరించకుండా ఉండటము మన మనసుకు నేర్పాలి. మనకి ఇచ్చాడు, మనకి హాయిగా సంతోషంగా అనుభవిద్దాం. దానికి అహంకరించడం ఎందుకు? మనకి మనం చేసుకునే పుణ్యం వల్ల కానీ భగవంతుడు అనుగ్రహించి కానీ మనకి ఇచ్చాడు అనుకోండి, ఇస్తే మనం ఏం చేసుకోవాలి? వాటిని అనుభవించుతాం, దాన్ని వినియోగం చేసుకుంటాం. అంతేగాని అహంకరించడానికి అసలు ఎందుకు అవసరం? మన దగ్గర ఉంది అని చెప్పుకొని పక్కన వాళ్ళకి లేదని చూపించడంలోనే మన ఇది సంతోషం అయితే ఇంకా అసలు ఉండాల్సిన పనే లేదు. అలా కాదు, భగవంతుడు మనకి ఇచ్చాడు, మనం అనుభవితో దాన్ని సద్వినియోగం చేసుకుందాం అన్నట్టుగా ఉండాలి. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, లౌకికంలో ఎన్ని కోరికలు నెరవేర్చినా కానీ మనకి తృప్తే ఉండదు. కారణం మళ్ళీ వస్తూనే ఉంటాయి. అదే కోరికలు నేను స్థితిచ్చారనుకోండి, ఆనందంగా ఒక మహాత్ముల్లాగా బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళని చూసాం, ఎలాంటి మహాత్ములుగా మార్చేశారు. అలాంటి కోరికలు నేను స్థితి ఇచ్చి ఆయన అదే చెప్తున్నారు అందరికీ, నా స్థితే నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరైతే నా గురించి చింతన చేస్తారో వారే నేనుగా మారిపోతారు, నా స్థితే నీకు లభిస్తుంది అంటున్నారు. అంటే బాబా సిద్ధంగా ఉన్నారు అది ఇవ్వటానికి మనకి. అయితే మనకున్న ఇబ్బందుల వల్ల మనకి ఇప్పుడు ఏమున్నాయో అవే ప్రధానం అనిపిస్తున్నాయి. పోనీ ఈ ప్రధానమైన ఇవి ఒక్కటి తెలియదు, ఇంకా రేపు నుంచి ఇలాంటివి అడగరండి అంటావా అంటే అలాంటివి ఉండనే ఉండదు. మనకి ప్రతిరోజు ఏదో కొత్తది వస్తూనే ఉంది. అందుకనే మాస్టర్ గారు ఏమన్నారు, ఎల్లప్పుడూ ఆయన మనకు తోడుగా నీటిగా ఉండి నడిపించమని కోరుకోవటమే మన లక్ష్యం ఉండాలి. అన్ని జన్మల్లోనూ నీ తోడు ఉండాలి. ఆయనే తోడుంటే ఆయనే నడిపిస్తాడు. ఎలా నావిగేట్ చేయాలో మనకి తెలియదు, ఆయనే చేయిస్తారు. అది కదా మనకు కావాల్సింది. ఒక్క కోరిక తీర్చి వెళ్ళిపోతా ఉన్నారనుకోండి, రేపు నుంచి మళ్ళీ ఆ ఒక్కతంతో సరిపోతుందా మనకి? అంటే ఆ సమయంలో మనకి ప్రధానం అనిపించింది రేపు ప్రధానం అనిపించదట. ఇప్పుడు మనం తీవ్రమైన ఇబ్బందిలో ఉన్నాం అనుకోండి, ఈ క్షణంలో అనిపిస్తుంది అబ్బా ఒక్కటి తీరు. అదే 1-2 రోజులు తీరకపోయినా కానీ 2 రోజులు గడిచిపోతే ఆ 3 రోజుల ముందు ఉన్నటువంటి తీవ్రత 3 రోజు అనిపించదు మనకి. అప్పుడు మాత్రం ఎట్లా అనిపిస్తుంది, జరిగి తీరాల్సిందే ఈ ఒక్కటి వస్తే చాలు అనుకుంటా. ఒక తప్పుడు పని, ఒక హేస్టీగా డెసిషన్ తీసుకున్నాం అనుకోండి, 2 రోజుల తర్వాత మనకి ఇంకేదో తెలిసింది, కానీ మనం ఆ పని చేయలేదు. అప్పుడు ఏమనిపిస్తుంది, ఆ రోజు తీసుకోవడం వల్ల ఎంత సేవ్ అయ్యింది అనిపిస్తుంది. మరి ఆ క్షణంలో ఏమనిపించింది, ఇది లేకపోతే ఇది ఒక్కటి జరిగితే చాలు, ఇంకేం అక్కర్లేదండి. అందుకని ఇలాంటివి ఎన్ని ఉన్నా కానీ మనకి తృప్తే ఉండదు. కనుక దానికంటే మనసు ప్రశాంతమయ్యి ఆనందాన్ని పొందటమే మన జీవిత లక్ష్యం ఏదైతే ఉందో, ఆనందంగా జీవించడం అనేది. అది ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మనసుని ప్రశాంతం చేసుకొని ఆయన గురించి చింతన చేస్తూ ఉంటే ఆయన స్థితే మనకిస్తాను అంటున్నారు. అటువంటి ఆనంద స్థితినే. అయితే మనకు వచ్చే వాటిని, మనకిచ్చిన పనుల్ని ధర్మబద్ధంగా ఆయన సంతోషించేలా నిర్వహిస్తూ, మనకు ఎదురయ్యే అపజయాలని లేకపోతే వేరే మనం అనిపించవలసిన వాటిని ఓరిమితోటి వహిస్తూ మనని సంస్కరించడానికి ఆయన భగవంతుడు సద్గురువు ప్రసాదించినవిగా మనం స్వీకరించగలగడమే ఆధ్యాత్మికత. అంతేగాని సంతోషం వస్తే పొంగిపోవటం, చిన్న కష్టం వస్తే కుంగిపోవటం అనేది ఆధ్యాత్మికత కాదు. రెండింటికి సమానంగా ఉండటం.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।